Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on fourth part or interval part of Hanuman movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Arey, hummingbird on hairstyle. సంపాదన అంటే షాంపూలుగా పోతాం. గున్నేరుగు నిన్నే రోయ్ ఓ బండి సర్రా నీ దగ్గర ఎలా తీసుకో చూస్తున్నాడు గోల్డ్ చైను ఇది ఎవరి దగ్గర కుట్టిస్తుంది అనమాట. దీని దగ్గర ఎలాగైనా నొక్కే అమ్మ తినమ్మ బొక్కటేసాడు తోడు బెస్ట్ సీన్. ఈ చైన్ మీ దగ్గర ఉందేంటి? ఒకసారి బయటకు వస్తారా? అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్. పడిపోయినట్టుంది. ఇదిగోండి మీ చైన్ తీసుకోండి. థ్యాంక్ యూ. నో మెన్స్ అండి. నేను ఇది ఒంటరిగానే చూడలేరా అసలు చూడలేకపోతున్నాం. ఓయ్, ఆ రోజు నన్ను ఎవరు కాపాడారో తెలిసిపోయింది. తెలిసిపోయిందట్రా ఇతనే గుడ్నేశ్వరరావు. నేనే. ఏ నమ్మట్లేదా? చూపిస్తా చూడు. నేను చూపిస్తాను. చూడు కూడా గురి తప్పలేదు తెలుసా? ఈ కొన్నేసరం గురి పెట్టి కొట్టాడంటే ఏ పెట్టైనా పడిపోతుందే. ఏమంటావు మీరు? అయితే కొట్టరా చూద్దాం. తెచ్చుకోలేదు కదరా. నేను తెచ్చాను కదరా. కొట్రా కొట్టు. ఆ కళ్ళు కూడా కొట్టరా. కొట్లాలు కట్టినంత బిజీ కాదు గుళ్ళతో కొట్టడం అంటే. చూడు ఏంటి తాత ఇది? ఏసేమంటావు తల్లి? పండిన గింజలని పంటని లాగేసుకున్నారు. దాచుకున్న ఒకటి అరాసును కూడా దోసుకుపోయారు. ఊరవతల బంది పోట్లను చూపి ఊళ్ళో మమ్మల్ని బానిసలుగా మార్చేశారు. తప్పని ఎదిరిస్తే కుస్తీ పేరుతో సంపేస్తున్నారు. వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక ఇలా సావాలనుకున్నాను తల్లి. గజపతి గారు, బందిపోట్లు పడితే ఒంటి మీద ఉన్న బంగారం మాత్రమే దోచుకుంటారు. మీరు నోటి దగ్గర ఉన్న అన్నం కూడా లాక్కుంటున్నారు. నీకంటే బందిపోట్లేనాయో. చూడో, పంచనాద్రిలో కట్టుబాట్లు మారవు. నీకేదైనా కట్టు మీద ఊరవుది సవాల్సే. నాతో కుస్తీకి దిగు. మాట పడిపోయిందా? పోతావు. నేనేమనుకోవట్లేదండి. ఇది కొవ్వు కాదు, కండ నిరూపించు. ఇది కొవ్వు అయినా దూకేయడానికి ఇది ఏమన్నా తిరగగా తిండిపోట్లేదురా. కుస్తీపోడు అందుకోసం ఆముద్ర ఎలా ఉన్నాడు? అయ్యా ఎలా ఉన్నాడు? గలిపేస్తాడు. ఏమే అయినా నీ ప్రాణాలు కాపాడంటే ఎలా నమ్మేసావే? ఏదో చైన్ మందం ఉంది, నువ్వు అందం కొనడం తక్కువ పడ్డాను. ఇప్పుడు అంతే. వస్తువు పలికితే శబ్దం వస్తుంది, మనసు పలికితే నిశ్శబ్దం వస్తుంది. పీకే పీకే మొత్తం పీకే. ఎన్సని చెప్తావే? ఎన్సని చెప్తావు? ఆయన ఇది కత్తిపోటు కాదు, కుక్క కాదు. అయ్యా గజపతి గారు మళ్ళీ రానండి, క్షమించాలి. ఉంటానండి. ఏంటి మొదలెడదామా? హీరో ఎవరికి మూడిందో. I'm excited. నా తోడంతా లేవు, నీకు నాతో పోటీ అంటరా. ఏదైనా ఆఖరి కోరుకుంటే తీర్చేసుకో. హనుమంతు, కొట్టేయటం అంత ఈజీ అనుకున్నావా? కొట్టటం వచ్చే. నాకు కొట్టేయటం వచ్చు, కొట్టడం వచ్చు. కొట్టడం వచ్చు. తీస్తున్నాడు. Yes. సూర్యుని మబ్బులు వాటేసుకున్నాయి. ఎల్దారోయ్ టెమటెమలు పత్రం ఆగండి. ఇది ఎత్తుకొట్టేద్దాం. ఎట్టొకటి తప్పించుకోండి. మీ తమ్ముడు గజపతి గారి మీద సవాల్ చేశాడంట.
డప్పు మోగించరా నాగులు, ఇటు ఎముకలు ఇరిసేస్తా. బయటికి రా. అది అలా గడ్డెట్టకే ఆడికి. అక్క నువ్వెందుకు వచ్చా? ఆడికింటే బుర్రలేదు, నువ్వు ఇలా పొడిచావా? అంటే అప్పుడు సూర్యుడు ఉన్నాడని. हीरो पहले मार खाता है फिर मारता है. అరే హనుమంతు, అయ్యా వదిలేండి అయ్యా, పిల్లడయ్యా చచ్చిపోతాడయ్యా. పదవి ఆడది చాలా ప్రమాదకరమైనవి రా హనుమంతో. సాటి కోసం కొంతమందికి సావాలనిపిస్తుంది, కొంతమందికి చంపాలనిపిస్తుంది. हनुमान जी ये హనుమంతు మబ్బులు వెళ్ళిపోయినా. this movie was having so many best scenes. Okay, yeah. I'm excited. Woo! I love this. హీరోలు కొడితే బాడీకి బాగుంచడం చూసాం. కొట్టేవాడు సినిమా హీరో అనుకున్నాంట్రా. సూపర్ హీరో. Super hero. Whoa! My favorite scene. గురుగారు Gurudev. Woo! I can't shout. I can't. Woo! This is what I can do. Oh, yes. Yeah. ఇక నుండి మన ఊర్లో ఏ పాలెగాడు ఉండడు. Yeah. మన మీనాక్షి గారు చెప్పినట్టు ఊరు బాగు కోసం మన నాయకుడిని మనం ఎన్నుకుందాం. ఇప్పటి నుంచి మన ఊరికి అన్ని మంచి రోజులే. Villain entry. మా ఊరికి బస్సే కష్టం, హెలికాప్టర్ వస్తుందండి. Hey, Siri. Villain entry. Villain smart नहीं है? Smart लग रहा है ना? రుధిరమణి కోసం ధర్మయుద్ధం మొదలవుతోంది. మరి హనుమంతుడేడి? I'm excited. Ram. Woo!
राम जय श्री राम वाओ बट डिवाइन इंटरवल यार वी कैन से दैट सो गाइज जैसे कि हमने ये इंटरवल सीन देखा है व्हाट अ परफेक्ट इंटरवल सीन यू नो लाइक हमेशा मैं क्या करती पोस्ट इंटरवल मिक्स कर देती हमेशा कुछ ना कुछ गड़बड़ करती बट दिस इज द परफेक्ट इंटरवल सीन आई जस्ट एंजॉयड इट अ लॉट स्पेशली दैट सीन व्हेन ही वाज सिटिंग अबव लाइक ऑल दोज एंड दे शोड हनुमान जी ऐसा सीन ना मुझे देखने में इतनी मजा आता है ना जब भी ऐसा कुछ दिखाते हैं ना आई फील लाइक वेरी डिवाइन एंड आई कांट टेल यू लाइक सम सीन्स यू कैन नॉट एक्सप्लेन ओके you can feel it, you can keep it inside, you can't like tell it, like you can't tell, like you can't explain ki what you are feeling right now. Some feelings you can only like just feel, you can't put it in words. So that is what that this scene was. ये पूरी मूवी ही ऐसी थी जिसको मैं वर्ड्स में नहीं एक्सप्लेन कर सकती, ठीक है. बट यार सच्ची में यार मज़ा आ गया यार कितना मस्त इंटरवल सीन था. और वो पॉलीगार भी अब कोई नहीं होगा इस विलेज का, अब वो इलेक्शंस होंगे और वो सारी चीज़ें. एंड नाउ फाइनली विलन की एंट्री हो गई है इंटरवल सीन पे, जिसने इंटरवल को और ज़्यादा एक्साइटेड बना दिया है. एंड आई एम सुपर एक्साइटेड टू सी पोस्ट इंटरवल, प्री क्लाइमेक्स, क्लाइमेक्स एंड एवरीथिंग. I just love this scene यार. वो बहुत मस्त लगी मुझे, पूरी मूवी बहुत मस्त लगी. I can't explain in words जितना भी था. और स्पेशली ये फनी सीन जो आया बीच में, लाइक शी वाज थिंकिंग दैट वो घोंसले के ऊपर जो चिड़िया उड़ रही थी उसका he saved me. How funny it was. And his friend वो घंटी वाला जो है उसके साथ, he is also like very funny. And now villain came. Let's see what will happen now. Yes. I enjoyed it. And पॉलीगारल सीन तो बहुत ही मस्त था. कैसे बोल रहा था वो उसको, और असली आदमी वही होता है who is protective to their girl or their wife, okay? वही होता है रियल बॉयफ्रेंड, वही होता है रियल हस्बैंड जो अपनी वाइफ को प्रोटेक्ट करे. एंड दैट इज व्हाट ही इज डूइंग फ्रॉम स्टार्टिंग. वहाँ पे उन पे पावर भी नहीं थी, सुपर पावर भी नहीं थी, बट स्टिल ही वॉज सेविंग, ओके. एंड नाउ हियर ऑल्सो now he is having power, he can save everyone, okay. I am super excited. So what about you guys? Do you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next parts. Till then, bye bye.